గంజులెక్కగలవా ఓ ఎలుక చట్నీల దుంకగలవా గంజులోని చట్నీల మంచిగా ఈత గొట్టగలవా ఓ ఎలుక ఈత గొట్టగలవా అని పాడినట్టే ఉన్నది కదా గీడున్న ఎలుక పరిస్థితి. మరి గీ పాటను ఛాలెంజ్ గా తీసుకునే చట్నీల దుంకిందో ఎలుక పిల్ల లేకపోతే బగ్గా ఆకలైపోయి దుంకిందో గాని ఆడున్న చట్నీ గంజుల గానొచ్చే వరకు మస్తు పరేషాన్ అయిండ్రట మెస్సుల తిననీకి పోయిన పిలగాన్లందరూ. ఈ గెంబటే ఫోన్ల వీడియోలు తీసే వరకు మస్తు వైరల్ అయింది గీ ముచ్చట. సంగారెడ్డిలున్న సుల్తాన్పూర్ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజ్ లాగా నచ్చింది ఇది. మార్నింగ్ చట్నీ ఈవినింగ్ అక్కడ స్టోర్ పడేయడానికి పెట్టారు. అన్ఫార్చునేట్లీ అక్కడ ఎలుక పడింది. బట్ ఇట్స్ రాంగ్ థింగ్. ఎందుకంటే మనకు మెస్ డోర్స్ ఉండాలి. అది ఎంతవరకు తిరిగిందో అక్కడనే ఫుడ్ ప్రిపేర్ చేస్తారు. మళ్ళీ డిన్నర్ కానీ మేము రాకముందు అయితే లిజర్డ్ పడ్డదని మాకు తెలిసింది. ఇన్సెక్ట్స్ కూడా వస్తున్నాయి అప్పుడప్పుడు. హాస్టల్లో తిండి సౌలతులు అసలే సక్కగా లేవు. చదువుకోనీకి ఎంతో దూరం కెంచచ్చి మెస్సుల మస్తుగా తిప్పలు పడుతున్నాం. మెస్ కాంట్రాక్టర్లు అసలే నీట్నెస్ మెయింటైన్ చేస్తలేరు. తినే గంజుల గీ తీరుగా బల్లులు ఎల్కలు పురుగులు పడితే ఎట్లా తింటారని మస్తుగా గరమైనరు పిలగాన్లందరూ. ఈ ముచ్చట వైరల్ అయ్యే వరకు ఆరోగ్య మంత్రి దామోదరం సారు మస్తు గరమై ఎంబటే ఆఫీసర్లను హాస్టల్ కాడికి ఎంక్వైరీకి పంపిండు. గత వారంలోనే ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు విచారించడం జరిగింది. ఇక్కడ ఏవైతే మార్పులు చేయాలో అవి ప్రిన్సిపల్ గారికి సూచించడం జరిగింది. ఆ కాంట్రాక్టర్ మీద మేము లీగల్ యాక్షన్ కూడా నా కోర్టులో ఒక కేసు కూడా వేయడం జరిగింది. వారికి నోటీస్ కూడా ఇచ్చాం. ఇక మెస్ కాంట్రాక్టర్లను సస్పెండ్ చేసినాం. ఇక ఎంబటే పిలగాన్లకు కావాల్సిన సౌలతుల గురించి ప్రిన్సిపల్ సార్ కు కూడా చెప్పినాం. అటెన్కాల ఏదైనా ప్రాబ్లం అయినట్టు కంప్లైంట్ వస్తే ప్రిన్సిపల్ మీద కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పుకొచ్చిండ్రు ఆఫీసర్లు. గిట్లున్నది చూడుండ్రి కొన్ని హాస్టళ్ల పరిస్థితి. జర పైలం విద్యార్థులు.